నమస్తే బాలగారు. నమస్తే అమ్మ. బాలగారు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ మీద తను పరువు నష్టం దావా వేస్తానంటున్నాడు. ఆల్రెడీ కేసులో ఉండి తను బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ కొంతమంది మీద పరువు నష్టం దావా వేస్తానని. ఏంటి సార్ ఇది? అంటే పరువు నష్ట దావా వేయడంలో ఎవరైనా వేయచ్చు, అది ఏ దానికైనా వేయచ్చు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి, నా పరువు నష్టం అయిపోయింది కాబట్టి దానివల్ల నాకు డ్యామేజ్ జరిగింది, నాకు వేరే మానిటరీ బెనిఫిట్ రాకుండా పోయింది, సో కాబట్టి అతని వల్లే జరిగింది అని చెప్పేసి అని దీన్నే లా ఆఫ్ టాట్స్ అంటారు. అంటే లైబిలిటీ ఏదైతే ఒకరి వల్ల జరిగిన నష్టం ఏదైతే ఉంటుందో దాన్నే ఆ టాట్స్ని, ఆ లైబిలిటీని ఇంకొక వ్యక్తి ద్వారా జరిగే ప్రతి దాన్ని కూడా డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకొని తీసుకోవచ్చు మనకు. ఎందుకు ఈ టాట్స్ అనేది వస్తుందంటే బేసికల్గా ఒకరి వల్ల జరిగిన నష్టం మన వల్ల జరిగిన నష్టం కాదు, మనకు ఒకరి వల్ల జరిగిన యాక్ట్ వల్ల మనకు జరిగింది నష్టం కాబట్టి ఆ నష్టాన్ని కూడా అతనే పూడ్చాల్సి ఉంటుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్కి మరి ఏం నష్టం జరిగింది అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది అతను. ఇప్పుడు యూట్యూబర్ల మీద పరువు నష్టం వేస్తున్నారు, ఓకే, సే అజ్యూమ్ ఎ మూమెంట్. యూట్యూబర్ల మీద ఏమని పరువు నష్ట దావా వేస్తాడు? ఎంత వేస్తాడు? 1 కోటి రూపాయల, 2 కోట్ల, 100 కోట్ల? ఓ బ్యారేజ్ అనేది ఉంటుంది. నీకు ఎంత నష్టం జరిగింది? క్వాంటమ్ ఆఫ్ లాస్ ఏంటి? క్వాంటమ్ ఆఫ్ ఇంజరీ ఏంటి? ఆ ఇంజరీ అసలు లీగల్ ఇంజరీనా? నిజంగా అంత లాస్ జరిగిందా? నిజంగా ఇతనికి అంత ఇన్కమ్ ఉన్నిందా? నిజంగా అంత ఫేమ్ వచ్చిండేదా? అంటే ఇక్కడ అజంప్షన్ పర్సెప్షన్స్ మీద వేసుకునేది లాస్ అవ్వదు, అది నిలవదు. ఎందుకంటే వచ్చేదేమో జరిగేదేమో అన్నది ఇట్ ఈస్ హైపోథెటికల్. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని కొన్ని పదాలు వాడి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వాళ్ళని అవమానించి పంపించారని యూట్యూబర్స్ చెప్తున్నమాట. ఇంటర్వ్యూకి పిలిచి తనున్న ప్లేస్కి, ఆ విలేజ్కి వెళ్ళడం కానీ, బట్ అంతసేపు వెయిట్ చేయించి ఇవ్వలేదు. ఆ వచ్చిన తర్వాత కొంతమంది ఇన్స్టాలో అట్లా కొన్ని రకాలుగా రాయడం జరిగింది. సో దాని మీద ఇతను సీరియస్ అయ్యి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను అంటున్నారు. ఇద్దరు వాదన ఇలా ఉంది. సరే, ఇప్పుడు ఒక విషయం అందాం. ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్ళారు. బిగ్ బాస్ షోలో ఈయన ఒక కంటెస్టెంట్. ఆ బిగ్ బాస్ షోలో ఇతన్ని చూసి, ఇతను చేసే ప్రతి ఒక్క యాక్ట్ని చూసి బయట ప్రజలు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనే విధంగా ఊహించుకొని దానివల్ల జనాలకు డ్యామేజ్ జరిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళ మీద కూడా పరువు నష్టం వేయాలిగా. బిగ్ బాస్ షో మీద వేయాలి, బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల మీద వేయాలి. బికాజ్ వాళ్ళు చేయడం బట్టే కదా వేరే వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన విధంగానే చూసుకుంటే సోషల్ మీడియాలో ఏవో రాశారు నాకు పరువు నష్టం జరిగిందని చెప్పేసి అనుకున్నప్పుడు ఇదే సొసైటీలో ఈయన చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకి ఎవరికో నష్టం జరిగి ఉంటుంది కదా. ఇదే యూట్యూబర్స్ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు సపోర్ట్ కావాలని పిలిచి మరి అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆయన మీద పరువు నష్టం దావా వేస్తారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బిఫోర్ లోపలికి వెళ్ళక ముందు మేము ప్రమోట్ చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్లో హైప్ అవుతాయని అనుకుండొచ్చు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి కమిట్ అయి ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు లాస్ అయి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు కూడా వేస్తారు కదా, యూట్యూబర్లు కూడా వేస్తారు కదా. నువ్వు బయటకు వచ్చాక మాకు ఇంటర్వ్యూ ఇస్తావు అని చెప్పావు, అంతకుముందు మేము మీకు ప్రమోట్ చేసాము, నువ్వు మమ్మల్ని చీట్ చేసావు, మోసం చేసావు, నీ వల్ల మేము నష్టపోయాము అని చెప్పి వీళ్ళు కూడా వేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి సోషల్ ప్రొఫైలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సోషల్ ప్రొఫైలింగ్ మీద లేదంటే మీకు డొమెస్టిక్ ప్రొఫైలింగ్ మీద డిఫమేషన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే మీకు డొమెస్టిక్ లైఫ్లో ఫాదరు కిడ్స్కి చాక్లెట్ తీసుకొస్తానా అని చెప్తాడు. కిట్ క్యాట్ చాక్లెట్ లేదనుకోండి, ఏదో ఎక్స్ అనే చాక్లెట్ తీసుకొచ్చారనుకోండి, అయితే ఆయన మోసం చేసినట్ట. ఇట్స్ ఎ ప్రామిస్, ఎస్ అగ్రీ. బట్ ఈ చాక్లెట్ తీసుకొస్తా అని చెప్పేసి అని ఆ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింటాడు, మా నాన్న ఖచ్చితంగా నాకు ఇదే చాక్లెట్ తీసుకొస్తాడు చూడు అని చెప్పేసి అని. ఇప్పుడు అక్కడ వాళ్ళ నాన్న చాక్లెట్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ అబ్బాయి పరువు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయింది కాబట్టి మా నాన్న చాక్లెట్ తీసుకురాలేదని చెప్పేసి అని మా ఫ్రెండ్ దగ్గర నా పరువు పోయిందని పరువు నష్టం దావా చేయడానికి ఉందా? ఎందుకు లేదు అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ లైఫ్. Domestic life promises cannot be treated as an enforced by law. And as well as డొమెస్టిక్ లైఫ్లో ఉన్నవి ఏవి కూడా ఇండైరెక్ట్ డ్యామేజెస్ జరిగినవి కూడా మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి లేదు, అంటే పరువు నష్టం లాంటివి. సోషల్ లైఫ్ కూడా సేమ్ అంతే. నువ్వు సోషల్ ప్రొఫైలింగ్లోకి వచ్చిన తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని బియాండ్ వెళ్ళకూడదు. అంటే కొన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, అబ్యూస్ చేయకపోవడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే రూల్ ఆఫ్ లాకి తగ్గట్టుగా, పీస్ అండ్ ట్రంక్వాలిటీకి తగ్గట్టుగా, అండ్ వాళ్ళ యొక్క
వ్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ లేకపోతే వాళ్ళ డైరెక్ట్ డ్యామేజెస్ని కానీ చేయకుండా ఉన్న వాటికి అంతవరకు ఉంటుంది. అంతేగాని ప్రతి దానికి సోషలింగ్లో నేను వచ్చేసాను, నాకు డ్యామేజ్ జరిగిపోయింది, నేను డ్యామేజ్ చేసి ఇది చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరో ఒక ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేసింది అనుకోండి. పోస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? షీ నీడ్ టు బి ఎక్స్ప్రెస్ ఆర్ హీ నీడ్ టు బి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కామెంట్స్ కామన్. ఇఫ్ యూర్ రెడీ టు టేక్ దట్ కామెంట్స్, లెజిటిమేట్ కామెంట్స్ ఉంటే ఓకే. అంటే మరీ బియాండ్ ఇల్లిజిటిమేట్ కామెంట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ టేక్ అన్ యాక్షన్. అంతే కదా, వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతినిపోయాయి, నేను అలా ఫీల్ అయిపోయానంటే దట్స్ యువర్ సైకాలజీ డిఫెక్ట్. దెన్ డోంట్ పోస్ట్ ఇట్. యూ పోస్ట్ ఇన్ యువర్ వాల్, కీప్ ఇట్ ఇన్ అ ప్రైవేట్, డోంట్ మేక్ ఇట్ as a public. When you make it as a public, that is a public social. క్రిటిసైజ్లో కూడా రీజనబుల్ క్రిటిసైజింగ్ అనేది ఉంటుంది. బియాండ్ రీజనబుల్ క్రిటిసైజింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దెర్ మస్ట్ బి ఎ కోర్స్. అక్కడ యాక్షన్ తీసుకోవడానికి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. అంతేకాని నేను పరువు నష్టం వేస్తాను, నాకు ₹1 కావాలంటే ఇదేమన్నా దందానా? సో ఇలాంటి ఒక పెద్ద ఏంటంటే యూట్యూబ్లో వీటిల్లో వాటిలో చూసి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, మేము పరువు నష్టం వేస్తాం, ఇది వేస్తాం, అది వేస్తాం అని చెప్పేసి. దట్స్ కామన్ థింగ్. జరిగే పని కాదంటారు. ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదండి. ఓకే. సో అయితే బాలగారు ఆ విధంగా తీసుకుంటే సినిమాలు చూసి సీరియల్లు చూసి రకరకాలుగా జరుగుతున్న డ్యామేజెస్ వల్ల పరువు నష్టం మీరు అందరు ప్రజలందరూ వేయాలన్నా మళ్ళీ వాళ్ళు పే చేసి కదా చూస్తారు. సో ఆ లెక్కన తీసుకుంటే సినిమా ప్రొడ్యూసర్లు లేకపోతే స్టూడియో వాళ్ళు ఈ టైంకి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని దివాలా తీసి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. సో బిగ్ బాస్ సీజన్ 7 అంతకుముందు 6 సీజన్స్ మనం చూసాము. ఫైనల్ విన్నర్ ఒకళ్ళు ఉంటారు. బట్ చిన్న చిన్న ఓటింగ్ విషయంలో లేకపోతే ఆ లోపల ఇచ్చే టాస్క్లో చిన్న చిన్న మనస్పర్ధలు అదంతా గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి అది ఓకే. బయటకు వచ్చిన తర్వాత ఇన్ని సీజన్స్లో లేనిది ఎందుకంటారు ఇంత వివాదాస్పదం అవడం, ప్రతిదీ చర్చనీయాంశం అవడం, కేసుల వరకు వెళ్ళడం? ఇదంతా షోనే ఒక పెద్ద ఫేక్ అండి. ఓటింగ్ వేస్తున్నారు, చేస్తున్నారు, ఇంకోటి అంతా హంబక్. అది దట్స్ ఫ్యాక్ట్. అన్ని ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. కాకపోతే అందరికీ తెలిసిందే, ఈవెన్ మాకు కూడా తెలిసిందే. బయట అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ లోపల టీమ్స్ అందరూ ఉంటారు కదా, ఎవరు బయట మరీ ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, అందరు విత్ ఇన్ ద రేడియస్లో బతికే వాళ్ళే కదా, ఇదే సొసైటీలో ఉన్న వాళ్ళే కదా. లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది బయటికి స్ప్రెడ్ అవ్వదా? అది బిఫోర్ దాటే కన్క్లూజన్ అయింది వాళ్ళకి, ఈసారి రైతుకి బిడ్డకి ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి అని. అది బయటికి ఎప్పుడో స్ప్రెడ్ అయింది. ఆ విధంగా అనుకుంటే నేను కూడా బయట విన్నాను చాలా చోట్ల, ఇది డిక్లేర్ చేయకముందే రైతు బిడ్డకి ఈసారి డిక్లేర్ చేస్తారని. వాళ్ళు విన్ చేశారు అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇదే పెద్ద జెన్యూన్గా ఓట్లు వేస్తారు. అలాంటప్పుడు మీరు ఓపెన్గా పెట్టి ఉండాలి, ఓపెన్గా మీకు రిజల్ట్ బోర్డు పెట్టి ఉండాలి, ఎవరు ఎన్ని ఓట్లు వేస్తున్నారో పెట్టి ఉండాలి. అవన్నీ ఓపెన్గా పెట్టింటే అది బాగుండేది మీకు. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మొత్తం మీరు బయటికి తీస్తారా డేటా? సో ఇప్పుడు ఇదంతా ఫ్యాన్స్ అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటారంటే ఇది తెలియదు అంటారా? సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్. ఓకే. సో బేసికల్లీ దిట్స్ అ క్రియేషన్ ఆఫ్ సోషల్ అండ్రెస్ట్, సైకలాజికల్ డిజార్డర్స్. ఇవన్నీ సొసైటీలో ఒక సైకియాట్రిక్ డిసీజ్ని ఇంజెక్ట్ చేయడం అనమాట. ఇది దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది సొసైటీకి, చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇలాంటి షోస్ మీకు సీరియల్స్ వల్ల ఒకప్పుడు డ్యామేజ్ జరిగేది, మీకు గుర్తుందో లేదో. సీరియల్స్ చూసి వైఫ్లు మొగుళ్ళ మీద అదే యాక్టింగ్ చేయడం, అత్తలు కోడల మీద యాక్టింగ్ చేయడం, కోడలు అత్తల మీద యాక్టింగ్ చేయడం, వాళ్ళ జీవితాలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇది మీకు ఎప్పుడైనా కూడా ఆటోగ్రఫీ అనేది ఏంటి అంటే ఒక సొసైటీలో మంచి విషయాలని, సొసైటీకి ఉపయోగపడే విషయాలని దాన్ని ఆటోగ్రఫీలో చూపించడం. ఇట్స్ నాట్ ఫర్ ద బ్యాడ్ అండ్ వల్గారిటీ. కానీ మన దగ్గర ఏమైపోయింది, మంచి విషయాలు అనేది పక్కకి వెళ్ళిపోయాయి. అసలు అవి లేనే లేవు, సెన్సే లేదు, కంటెంటే లేదు. ఒకప్పుడు వీధి కథలు వేసేవాళ్ళు. ఏంటి వీధి కథలు? సొసైటీకి సంబంధించినవో, జీవితాలకు సంబంధించినవో, లేకపోతే లైఫ్ డెవలప్మెంట్కి సంబంధించినవో వేసేవాళ్ళు. దాన్ని ఆటోగ్రఫీలో తీసుకొచ్చాం, టెక్నాలజీ మార్చాం. కానీ ఇప్పుడు అసలు సెగ్మెంటే పోయింది కదా, ఎక్కడుంది ఆ సెగ్మెంట్ ఇప్పుడు? సొసైటీకిలో మనము కొన్ని రెస్పాన్సిబిలిటీస్లో హై రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాల్సింది ఎవరు అంటే మెయిన్ మీడియా అండ్ సినిమాటోగ్రఫీ. కానీ ఈరోజు మీడియా కానీ సినిమాటోగ్రఫీ కానీ ఈ రెండు కంప్లీట్గా అసలు బేసిక్ ఫండమెంటల్స్ మర్చిపోయాయి కదా. సో దేర్ఫోర్ ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ సైకాట్రిక్ డిజార్డర్స్ని క్రియేట్ చేస్తుంది. అది చాలా డేంజర్ కూడా సొసైటీకి. సో ఇప్పుడు ఈ షో వల్ల మనం పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, షో విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా
ఒక ప్లేస్ అంటే మీరు అక్కడ నుంచి వేరే వేలో వెళ్ళాలి అని చెప్పి షో నిర్వాహకులు చెప్పారంట. తర్వాత పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మేము అక్కడ ఉండొద్దని చెప్పాం, బయట క్రౌడ్ ఎక్కువ ఉంది ఉండొద్దని చెప్పాం, కానీ అతను ఉన్నాడు. దానివల్లే ఇంత గొడవ జరిగింది, ఫ్యాన్స్ ఇంత రచ్చ చేశారు అని. సో అసలు ఇటువంటి వాటిల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదంతా ఫేక్ అన్న అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందన్నా కానీ ఇవేవి ఆగేవి కాదు. సో నెక్స్ట్ సీజన్స్కి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ కేసులు గొడవలు ఇవేం లేకుండా ఏం చెప్తారు? ఒకటి కేసులు గొడవలు అంటే మీరు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేసినప్పుడు అక్కడ మీరు వన్ డే బిఫోరే షో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టేదానికంటే వై యూ వాంట్ టు కీప్ దెమ్, యూ జస్ట్ కీప్ దెమ్ ఎనీ హోటల్, దెన్ రిలీజ్ దేర్ ఇట్ సెల్ఫ్. హోటల్ నుంచి అయిపోయిన తర్వాత సైలెంట్గా వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించండి, రిలీజ్ చేసేయండి, అయిపోయింది. దానికి ఇంత హంగామా మీకు ఎందుకు? ఒకవేళ అలా రోడ్ షోలు కానీ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. పోలీస్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు సెక్యూరిటీని ఇస్తారు. మీరు రోడ్ షో కాకపోతే మొత్తం సిటీ మొత్తం షో చేసుకోండి, పర్మిషన్ తీసుకోండి. వితౌట్ పర్మిషన్ నువ్వు చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ బై ద వే ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా హై హ్యాండెడ్గా ఎక్కువ చూపించారు ఇక్కడ. వాళ్ళకి అది 41A నోటీస్ ఇచ్చేసి చేయాల్సిన అంశాన్ని వాళ్ళు కూడా ఎక్కువ వరకు చాలా పర్సనలైజ్గా తీసుకునేది చేసినట్టుంది. డ్యామేజ్ కూడా ఎక్కువ జరిగింది కదా వాళ్ళు చెప్తున్నారు. నేను అదే అంటున్నా, ఇక్కడ యాక్షన్ యువర్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుంది తప్ప రియాక్షన్ అండ్ యాక్షన్ ఎప్పుడు ఉండదు. మీరు చేసే యాక్షన్ని బట్టి రియాక్షన్ అనేది పబ్లిక్ నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందంటే ఈరోజు ప్రజలు ఎవరు మీ చెప్పే డిక్టేటర్కి వినే రోజులు లేవు, అది గమనించాలి. పోలీస్ వాళ్ళైనా, గవర్నమెంట్లో పనిచేసే రెవెన్యూ వాళ్ళైనా, బ్యూరోక్రాట్స్ అయినా, ఎవరైనా ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి తప్ప ఏ మాత్రం ప్రజల్ని రెచ్చగొట్టినా అది పబ్లిక్ డ్యామేజెస్ జరుగుతుంది. దే మస్ట్ అండర్స్టాండ్, బికాస్ నౌ ద ఇష్యూ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సెన్సిటైజ్. అంత సెన్సిటైజ్ అవుతున్నప్పుడు యూ మస్ట్ యాక్ట్ యాజ్ అ పొలైట్ మేనర్. యూ కాంట్ బి సో నీకు సెక్యూరిటీ లేనప్పుడు యూ కాల్ ద సెక్యూరిటీ, యూ కాల్ యువర్ కాప్స్, మేక్ ఇట్ అరేంజ్. ఇట్స్ యువర్ డ్యూటీ. నాకు స్టాఫ్ లేరు కదా అని చెప్పేసి నేను ట్రాఫిక్ని ఎలా పడితే అలా వదులుతాను అనడానికి లేదు. ఇట్స్ అ కాప్ డ్యూటీ, యూ హ్యావ్ టు మేక్ ఇట్. దట్స్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది మీ లైఫ్లో ఒక పార్ట్, అది మీ జాబ్, అది మీరు అరేంజ్ చేసుకోవాలి. నాకు స్టాఫ్ లేదు అంటే ఎవడు పెట్టుకోద్దు అన్నాడు? పబ్లిక్ ఏమైనా పెట్టుకోద్దన్నా? మీకు జీతాలు ఇచ్చేది దేనికి? గవర్నమెంట్ పెట్టుకునేది ఎందుకు? పబ్లిక్ వాళ్ళ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఉండేది. అంతేగాని సీఎంలకో, పిఎంలకో, లేకపోతే మినిస్టర్లకో, వివిఐపీలకో. ఇదే ఒకవేళ అక్కడ ఓ నాగార్జుననో లేకపోతే సెలబ్రిటీనో అయ్యింటే ఇదే విధంగా జరిగింది లేదా? ఇలా ట్రీట్ చేసి ఉండేవాళ్ళ? ఫస్ట్ వాళ్ళని సెక్యూరిటీ చేసి వీళ్ళు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చి పంపించేవాళ్ళు కదా. మరి ఎందుకు కామన్ మ్యాన్కి రాలేదు ఆ విధంగా తీసుకుంటే? సో వీళ్ళది కూడా ఇక్కడ తప్పు ఉంది. అంటే కామన్ మ్యాన్ అయితే ఒక రూల్ ఆఫ్ లా అప్లికేషను, అదే విఐపీలు అయితే ఇంకొక రూల్ ఆఫ్ అప్లికేషను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. తిరుగుబాటు అనేది జరుగుతుంది. అది వీళ్ళు ఇప్పటి నుంచైనా తెలుసుకొని ఆర్టికల్ 14 ఈక్వాలిటీని మెయింటైన్ చేసి ఎవరికైనా కూడా గివ్ ఎ డ్యూ రెస్పెక్ట్ ఇన్ ఈక్వల్ మేనర్. విఐపీ అని ఒక ట్రీట్మెంట్, వివిఐపీ అని ఒక ట్రీట్మెంట్. ఏమవుతుంది బాస్? మహా అంటే నువ్వు 60 years అయిపోయిన తర్వాత నువ్వు రిటైర్డ్ అయిపోతావు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీ సొసైటీలో నీవు ఉన్నవాళ్ళు నిన్ను అన్నారా? నువ్వు ఏం చేసావయ్యా నువ్వు జాబ్ చేసేటప్పుడు? విఐపీకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చావు, నార్మల్ మ్యాన్కి ఒక ట్రీట్మెంట్ ఇచ్చావు అని కామన్ మ్యాన్ అంటాడు. పోపోవా నిన్నేం చూసేది రిటైర్డ్ అయిపోయాక. వాళ్ళు మిమ్మల్ని హీనంగా చూస్తారు. అప్పుడు ఏం చేస్తావు? 60 ఏళ్ళ తర్వాత నువ్వు అప్పుడు ఫీల్ అవుతావు, అయ్యో నేను అలా చేసి ఉండకూడదే, అయ్యో నేను. అప్పుడు ఏముంటుంది? దేర్ యూ అండర్స్టాండ్ హూ ఆర్ ద సీనియర్స్, యూ జస్ట్ గివ్ ఎన్ అ గుడ్ షేర్ యువర్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ద జూనియర్స్. ఎక్స్పీరియన్స్ ఒక మ్యాన్ అని ఎందుకంటారు? మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేసి మిస్టేక్స్ని చేయకుండా చూసుకోమని చెప్పాలి. ఇక్కడ లేదే, ఇట్ టేకింగ్ ఆన్ ద పర్సనలైజ్, ప్రెస్టేజియస్. ఏమవుతుంది? ఇలాంటి డ్యామేజ్ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు.